Kesari Chapter 2 The Untold Story of Jallianwala Bagh, directed by Karan Singh Tyagi. And the casting are అక్షయ్ కుమార్, మాధవన్ అండ్ అనన్య పాండే. మూవీ గురించి చూస్తే ప్లాట్ వచ్చి జలియన్వాలా బాగ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి. శంకరన్ నారాయణ్ అనే లాయర్ దాని గురించి కోర్టులో తన పడిన స్ట్రగుల్ ఏంటి, ఫైనల్గా ఏం జరిగింది అనేదే స్టోరీ. మూవీ స్టార్టింగ్ సీక్వెన్స్లో రిలేషన్లోనే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే క్యారెక్టర్స్ని తీసుకొని ఎమోషన్ అనేది స్టార్ట్ చేసి ఒక టైం తర్వాత టీయర్స్ని పాస్ చేశారు. సడన్లీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే అపోజిషన్. ఓకే, హిజ్ ఇంట్రో, హిజ్ ఇన్వెస్టిగేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సడన్గా ఆ స్టార్టింగ్ సీక్వెన్స్ ఎమోషన్ని ప్లే చేసి సెలబ్రేషన్ అండ్ సాడ్ని కంపేర్ చేస్తూ ఎట్ ఏ టైం ప్రజెంట్ చేశారు. అండ్ ఆ లాయర్ని ఇన్వాల్వ్ చేయడంలో రియలైజేషన్ కూడా సడన్ అటాక్లా కాకుండా ట్రూత్లో లెవెల్స్ క్రియేట్ చేసి ఒక హై ఇస్తూ ఆడియన్స్ అండ్ హీరో ఇద్దరు యాక్సెప్ట్ చేసేలా చేస్తారు. కేస్ గురించి చూస్తే డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత పాయింట్ ఈజ్ క్లియర్ అనుకునే టైంకి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తాడు మళ్ళీ, దట్ ఈజ్ అపోనెంట్. యాక్చువల్గా డైరెక్టర్ ఒక టైంలో పాయింట్ ఏంటి అనేది క్లియర్ చేసేసిన అలా ఎండ్ ఇవ్వకుండా ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారు. అండ్ ఒక హైతో మూవీ వెళ్ళినప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో మూవీ సడన్గా జేఈ అని లెగుస్తుంది. అండ్ మూవీలో కొన్ని కలర్స్ కూడా పాస్ట్ టైంని బేస్ చేసుకొని లిమిటెడ్గా యూజ్ చేశారు. ఎక్కడా కూడా ప్రజెంట్ ఫీల్ రాకుండా చూసుకున్నారు. అండ్ అలాగే ఈ మూవీలో ఒక షాట్ బాగుంది. స్టార్టింగ్ ఫైర్ చేసే సీన్లో గన్ ఫైర్ చేసే ప్లేస్ నుండి క్యామ్ని మూవ్ చేయడం బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఎక్కడా లో కాకుండా సీన్స్ బట్టి పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ గారు ఇద్దరు రాక్ చేశారంతే, లాంగ్ లెంత్ డైలాగ్ డెలివరీస్తో. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏంటంటే అనన్య పాండే కొంచెం డిఫరెంట్గా రోజ్ కలర్ స్కిన్ టోన్తో పెర్ఫార్మెన్స్ సీరియస్నెస్ బాగుంది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.